పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీగా సుంకాలు విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా వస్తువులపై ఇప్పటికే 50% సుంకాలు విధించారు. మన దేశ వ్యాపారాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి భారత్ రష్యా వాణిజ్య ఒప్పందాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని బట్టి చూస్తుంటే ట్రంప్ మరోసారి భారత్ ను టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది. రష్యాతో భారత్ స్నేహంగా ఉండటాన్ని, మరీ ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకోవటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారని అనిపిస్తోంది. ఎలాగైనా రష్యా నుంచి భారత్ ను దూరం చేయాలని భావిస్తున్నారు. అధిక సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఆడియోను విడుదల చేసింది. అమెరికాతో భారత్ వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తోంది. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతా. భారత్ నన్ను సంతోష పెట్టాలని కోరుకుంటోంది. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు. నన్ను సంతోష పెట్టడం భారత్ కు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. గతంలో భారత్ పై అమెరికా 50% టారిఫ్లు విధించింది. అయితే ఇందులో 25% టారిఫ్లు కేవలం రష్యాతో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగానే విధించింది. ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం అమెరికా అత్యధిక టారిఫ్లు వేసిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో బీటీఏ చేసుకోవాలని ఇండియా చూస్తోంది.